వైఎస్ఆర్ క్రాంతి పథకంలో పనిచేస్తున్న గ్రామ ఆర్గనైజింగ్ సహాయకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలతో పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. వివోఏల కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేసి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకొకసారి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఒక 5 నెలల పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ సాలరీస్ వేవేల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అనకాపల్లి జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగు వివోఏలుగా పనిచేస్తున్న వాళ్ళకి 5-6 నెలల నుంచి కూడా జీతాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు పండగ పూట కూడా ఏదైతే దసరా పండగ వస్తుంది, బాబు గారిని మేము అడుగుతున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని పండగ పూట కూడా వివోఏల్ని పస్తులు ఉంచుతారా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ మేము చెరిపేసుకుంటున్నాం, అవన్నీ సరిచేసేస్తున్నాం అని చెప్పేసి మీరు 100 రోజులు పండగలు చేశారు. ఆ పండగలందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి మీటింగులు పెడితే వాళ్ళందరినీ కూడా జనాలందరినీ కూడా సమీకరించింది వివోఏలు. మరి అలాంటి నమస్కారం, నేను ప్రధానమంత్రి ట్రస్టులు వివోఏ, నా పేరు భవానీ. 6 నెలల నుంచి కూడా మాకు గౌరవ వేతనాలు మాకు రాక మేము సుదూర్ఘ ప్రాంతాల నుంచి మేము ఎంత కష్టపడి సర్వీస్ ఇచ్చినా సరే జీతంతో పని లేకుండా, టైంతో పని లేకుండా మేము సర్వీస్ ఇస్తున్నాం సార్. మేము జీతం ఇవ్వలేదని మేము పని చేయడం మానేవుతుంది. మా టార్గెట్లు మేము చేస్తున్నాము. ఇంప్లిమెంట్ చేయలేదండి. సో వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని